నాకు తెలిసి మనిషి వేరు, మనసు వేరు. అవునా కదా? కరెక్టే కదా? ఒకసారి ఆలోచించండి. మనిషి వేరు, మనసు వేరు. ఎందుకు ఇలా అంటా ఉన్నా అంటే, చాలామంది నేను చెప్పిందే విను, నేను చెప్పినట్టు నడుచుకో అని చెప్తూ ఉంటాం. పిల్లల విషయాలు కానివ్వండి, లేదా మన రిలేషన్స్ కానివ్వండి, లేకపోతే ప్రేమికులు కానివ్వండి, ఇలా చెప్తూ ఉంటాం. తప్పులేదు. కానీ ఆ మనిషి తన మనసు చెప్పిందే వింటాడు, కానీ ఎదుటి వాళ్ళు చెప్పింది వినడు, చేయడు. అవును, ఇద్దరు మనుషులని మనుషుల్లా దూరం చేయగలం, కానీ వాళ్ళ మనసులని దూరం చేయలేమండోయ్. అంతేకాదు, దానికి ఏ కంచెలు, ఏ అడ్డుగోడలు పెట్టలేం మనం. అవునా కదా? మనుషులను దూరం ఉంచినంత ఈజీగా మనసులను దూరం ఉంచలేం కదా. మనసు తన పని తను చేసుకుంటూ పోతుంది. మనిషి ఇతరులు చెప్పింది వింటాడంతే, కానీ తన మనసు ఏదైతే చెప్తుందో అదే చేస్తూ ఉంటాడు. అవునా కదా? ఎవరమైనా సరే మనసు చంపుకుని బతకలేం కదా, నా ఆలోచన కదా. ఎంతసేపు స్వార్థానికి పోయి నేను చెప్పింది నడవాలి అని అనుకోవడం తప్ప, ఇతరులని మనసు చంపుకుని బ్రతుకు అని అంటే బ్రతకగలుగుతారా? లేదు కదా. మనిషిగా నువ్వు చెప్పిన దానికి ఓయి అంటారు, అని అంటారు. ఇలా తలూపి అలా వెళ్ళిపోయి తన మనసు చెప్పిన పనే చేస్తారు. అది నీకు బాధ కలిగించొద్దు అని. అంతే తప్ప మనసు చంపుకొని ఎవరు బ్రతకరండి. ఇందులో కరెక్టో కాదో నాకైతే అనిపించింది చెప్పేసిన.